Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. అక్రమము విస్తరించుట ద్వారా అనేకుల ప్రేమ చల్లారును. మత్తయి సువార్త 24:12. And because equity shall abound, the love of many shall wax cold. Matthew 24:12. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట. ఈ రోజుల్లో ప్రేమ అన్న మాటకి అర్థం పూర్తిగా మారిపోయింది. నిజానికి స్వచ్ఛమైన పవిత్రమైన ప్రేమ ఎప్పుడో మారిపోయింది. మన పూర్వీకుల్లో ఉన్నంత ప్రేమ మనలో లేదు. దేవుడు అంటున్నాడు, ఈ లోక ప్రేమలన్నీ కేవలము స్వార్థముతోనూ ద్వేషముతోనూ అసూయతోనూ కోపంతో ఉన్నాయే తప్ప స్వచ్ఛమైన ప్రేమను ఎవరూ ప్రేమించలేకపోతున్నారని మాట్లాడుచున్నాడు. కాబట్టి దేవుడు ఎలాగైతే మనల్ని అందరినీ ప్రేమించాడో మనము కూడా ఇతరుల వలె అలాంటి ప్రేమను చూపాలని, ఆ విధమైన మాదిరి కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. మనము స్వచ్ఛమైన ప్రేమని, అంటే ప్రేమ అనే విత్తనాన్ని చల్లితే కొంతకాలానికి అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనమందరము కూడా ఎలాంటి ద్వేషానికి కోపానికి స్థానం ఇవ్వకుండా మనము స్వచ్ఛమైన ప్రేమని ప్రేమించేవారముగా, అంటే క్రీస్తు యొక్క ప్రేమ ఎలాగైతే మార్పు లేకుండా మారనిదిగా ఆర్పజాలనిదిగా ఉందో, ఏ కల్మషము లేకుండా మరణం పెట్టినంతగా ప్రేమించాడో అలాంటి ప్రేమని మనమందరము కలిగి ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వమును ప్రేమించి సర్వసృష్టికర్తని అయ్యా, నీకు వందనములు తండ్రి. ఈ సృష్టి అంతటినీ ప్రేమించావు, అలాగే మమ్మల్ని అందరినీ ప్రేమించావు తండ్రి. మీ మాదిరిగా మేము ఎలాగైతే ప్రేమించాలో అలాంటి ప్రేమించే మనస్సును, హృదయమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మాకును అందరికీ దయచేయమని నజరేయుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.